నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా కేంద్రంలో భీమన్నగుట్టలో గల 63 ఎకరాల స్థలం అన్యాక్రాంతం అవుతున్న సందర్భంగా దాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో మరి అన్ని వాడల ముదిరాజ్ కులస్తులందరూ ఒకటిగా వెళ్లి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఎన్నో ఏళ్ల నుండి ముదిరాజుల ఆరాధ్య దైవం భీమన్న క్షేత్రం అక్కడ ఉన్నందున మరి దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి అందరూ ఐక్యంగా ముందుకు వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. అక్కడ మా కులస్తులకు కేటాయించిన స్థలాన్ని తిరిగి మాకు ఇప్పించాల్సిందిగా అదనపు రెవెన్యూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా భూమిని మాకే కేటాయించాలి, మా భూమిని మాకే కేటాయించాలి. అన్య ప్రాంతాన్ని అడ్డుకుంటాం, అన్య ప్రాంతాన్ని అడ్డుకుంటాం, అన్య ప్రాంతాన్ని అడ్డుకుంటాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్. సేవ్ భీమన్నగుట్ట అనే నినాదంతో అన్యాక్రాంతం అవుతున్న భీమన్నగుట్ట, పాండవులగుట్ట గత పాలకుల నిర్లక్ష్యంతో మా యొక్క 63 ఎకరాలు ఉన్నటువంటి భూమిని గత పాలకుల ఓటు బ్యాంకుగా పరంగా భావించి ఇతర కులస్తులకు కేటాయించి అలాగే మెడికల్ కాలేజ్ కేటాయించినందుకు తగిన బుద్ధి చెప్పి వారికి రాజకీయ సన్యాసాన్ని ఇచ్చిన ముదిరాజు బిడ్డలకు మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా గుట్ట జోలికి వచ్చిన భీమన్న గుట్ట జోలికి వచ్చిన ఎవరికి కూడా రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదని ఈ సభాముఖంగా మేము హెచ్చరిస్తున్నాము. గతంలో చేసిన తప్పులు ముందు ఎవరు కూడా చేయకూడదు. చేస్తే వారికి రాజకీయ సన్యాసం తప్ప రాజకీయ భవిష్యత్తు ఉండదు. దానికి తగిన గుణపాఠం చెప్పిండ్రు మా ముదిరాజు బిడ్డలందరూ. జిల్లా వ్యాప్తంగా గుట్ట వైపు ఎవరైనా కన్నెత్తి చూసినా ఖబర్దార్, వారికి అడుగడుగునా మేము అడ్డుకుంటాం, అడుగడుగునా వారికి బుద్ధి చెప్తామని మేము ముదిరాజు కులస్తుల సందర్భంగా మేము వారిని హెచ్చరిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు బేషరతుగా మా యొక్క 63 ఎకరాల భూమిని ముదిరాజు బిడ్డలకు కేటాయించి వారి అభివృద్ధికి కూడా వారు తగిన నిధులు కేటాయించాలని కూడా మేము ఈ యొక్క సభాముఖంగా మేము తెలియజేస్తూ, అలాగే మా ముదిరాజుల్ని ఎవరైతే గుర్తిస్తారో వారి వెన్నట్టే ఉంటామని కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. జై ముదిరాజ్, జై భీమన్న గుట్ట. భీమన్న గుట్టని పరిరక్షించే భాగంలో ప్రతి ముదిరాజు కూడా చేయి కలిపి ఆ యొక్క గుట్టని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సమయాన్ని కేటాయించి పిలవగానే దయచేసి అన్ని విధాల సహకరించాలని ముదిరాజులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై ముదిరాజ్, జై పాండవ్. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి, ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో మరి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారికి 63 ఎకరాల భీమన్నగుట్ట అన్యక్రాంతం సంబంధించి ఈరోజు వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కొందరికి భూమిని కేటాయిస్తూ మరి అందులోని మెడికల్ కాలేజ్ కేటాయిస్తూ అదేవిధంగా కొందరు ఇతర వ్యక్తులు మరి అందులో చొరబాటు అనేటువంటిది జరిగింది. గత పూర్వం నుండి ముదిరాజులు మరి పూల మొక్కలు పండ్లు పెంపకం చేస్తూ దాన్నే జీవనాధారంగా మరి ఉన్నటువంటి స్థలం అది. అందులోనే కాకుండా మా ఆరాధ్య దైవమైనటువంటి భీమన్న ఆలయం కూడా అందులోనే ఉన్నది. మరి దాంతోపాటు మరి దాని పేరే పాండవుల గుట్ట లేదా భీమన్న గుట్ట అంటారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే అన్యక్రాంతం అవడంతో మరి అది ఎటు కానీ అరకొర పరిస్థితిలో అది కనిపిస్తూ ఉన్నది. మరి ఈ ఉన్నటువంటి స్థలం కూడా పోతే మరి ఇంత పెద్ద సంఖ్య నిర్మల్ జిల్లా కేంద్రంలో దాదాపుగా 32,000 మంది ఓటర్లు, అదేవిధంగా ముదోలర్ అయితే 36,000 ఓటర్లు, ఖానాపూర్ నియోజకవర్గంలో 9,000 మంది ఓటర్లు ఉన్నటువంటి జనాభాకు దిక్కుదోచని పరిస్థితిలో ఈరోజు మరి ఒక చిన్న గుంట ఇచ్చినటువంటి సందర్భాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చేయలేని దుస్థితి కనపడతా ఉన్నది. దయచేసి మరి అలాట్ అయినటువంటి ఏదైతే 63 ఎకరాల భూమి ఉందో మరి దాన్ని ముదిరాజు కులస్తులకి కేటాయించి మరి వారి జీవనోపాధి కానీ ఇతరత్ర ఉపయోగపడేటట్టు మరి వారి కుటుంబాలకు లబ్ధి చేరేటట్టు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒకవేళ ఇది జరగనట్టయితే మరి రాబోయే రోజుల్లో పరిస్థితి తీవ్రతరమై మరి అన్ని సంఘాలను అదేవిధంగా అన్ని పార్టీల నాయకులను తీసుకొని మరి మేము ముందు మరి ఇంకోసారి కలెక్టర్ గారి దగ్గరికి
ఆ దృష్టికి పిల్లా పాపలతో వచ్చి మరి మేము దాన్ని ప్రదర్శన చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గతంలో కూడా గత సంవత్సరం ఆగస్టు నెల 9వ తారీఖు 2024లో కూడా మరి ఎమ్మెల్యే గారికి, గౌరవ శాసనసభ్యులు మరి ఎల్లెడ్డి మహేశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఏ విధమైనటువంటి చర్య జరగలేదు. ఇప్పుడైనా దీని మీద ఒక చర్య తీసుకొని మరి ముదిరాజు కులస్తులకు తగు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముదిరాజులంతా కాముగా ఉన్నారు, ఏం కాదులే అనేటువంటి పరిస్థితి కాకుండా మరి తేనెతేటను తగిలిస్తే మరి ఎట్లయితే ఆ పరిస్థితి మరి జిల్లా వ్యాప్తంగా చుట్టకన్నా ముందే మరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి భూమిని కేటాయించి వారికి తగు న్యాయం చేయాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మరి నాయకులకు కావచ్చు, లేకపోతే అధికారులకు కావచ్చు, అందరూ కూడా వేడుకుంటున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నా. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్.